వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంగ్లీష్ మెథడాలజీ మీద ఎంసీక్యూస్ మనం సండే సిరీస్ కింద స్టార్ట్ చేసాం. సో నిన్న నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఫర్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఐ కుడ్ నాట్ అప్లోడ్ ద వీడియో. అందుకని ఈరోజు పొద్దున్నే లేచి మళ్ళీ ఈ వీడియోని రికార్డ్ చేసి వేస్తున్నాం. ఓకే, సో సండే సిరీస్ ఇంగ్లీష్ మెథడాలజీలో ఇది టెస్ట్ నెంబర్ 2. మనం చూస్తున్న చాప్టర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ వీడియోలో ఏపీటెట్, ఏపీడిఎస్సి, టీఎస్టెట్, టీఎస్డిఎస్సి ఈ 4టికి పనికొస్తాయి. సీటెట్ కోసం లేదా కేంద్రీయ విద్యాలయ ఆర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టీచర్ ఎగ్జామ్స్, రైల్వే స్కూల్స్ ఎగ్జామ్స్, నవోదయ ఇలాంటి వాటికి దీనికంటే కొంచెం డిఫికల్ట్ మీద మెథడాలజీ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, కానీ మనకి ఏపీటెట్, టీఎస్టెట్కి మాత్రం బేసికల్లీ మనకి ఈ తెలుగు అకాడమీ పుస్తకాల్లోంచి అడుగుతారు. ఓకే, సో ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ సండే సిరీస్ ఓన్లీ మనం తెలుగు అకాడమీ పుస్తకాల మీద బేస్ చేసి చేస్తున్న వీడియోస్ ఇవి. ఓకే, సో 3 పుస్తకాలు నేను ఇంగ్లీష్ మెథడాలజీకి వాడతా. ఒకటేమో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ అండ్ బిఎడ్ పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్. 3 తెలుగు అకాడమీ పుస్తకాలు. ఈ 3 మీద బేస్ చేసిన ఎంసీక్యూస్ ఇవి. ఓకే, సో మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మీరు టీజీటీ రాసిన, పీజీటీ రాసిన, ఎస్ఏ రాసిన దేనికైనా కూడా మెథడాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ద సిలబస్ ఈజ్ ద సేమ్. ఓకే, సో అందరికీ కూడా పనికొచ్చే వీడియోస్ ఇవి. ఇది మనం సీటెట్కి పనికి రాదు అని నేను చెప్పట్లే. సీటెట్కి దీనికంటే ఇంకొక లెవెల్, ఇంకొంచెం డీపర్గా మీరు చదవాలి అని చెప్పి అంటున్నాం. ఓకే, సో ఈ వీడియోస్ని మీరు అర్థం చేసుకుని వినటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ దీని ఎక్స్ప్లెనేషన్ నేను మొత్తం ఈ చాప్టర్ని నేను 2 వీడియోస్ కింద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ 1, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ 2 కింద ఆల్రెడీ లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది చూసిన తర్వాత మీరు ఈ వీడియోని చూస్తే మాత్రం మొత్తం 50 on 50 మీకు వస్తాయి. ఓకే, సో టోటలీ మనము 50 ఎంసీక్యూస్ని చూద్దాము. మీకు ఆన్సర్ వస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో రాయండి, ఎందుకంటే అది నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. సెకండ్లీ, నేను చేస్తున్న వీడియోస్, ఈ ఎంసీక్యూ వీడియోస్ మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నాయి, ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా, అర్థం చేసుకోవటం కష్టం అనిపిస్తోందా అన్నది కూడా నాకు డెఫినెట్లీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ బి ఏబుల్ టు సాల్వ్, లేదా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా ఐ విల్ ఫీల్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అండ్ బెటర్ వీడియోస్. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనము హాఫ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసాము. ద అదర్ హాఫ్ వీ విల్ బి కవరింగ్ ఇన్ దిస్ వీడియో. సో కంటెంట్ ఏంటి ఈ వీడియోలో? లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా, 3 language formula, bilingualism and multilingualism, problems in teaching English, key principles of teaching ESL. ESL ante English as a second language and a few additional concepts. Okay, so దీని explanation videos link లో వేస్తున్నాను. మీరు పడుకుని విన్నా కూడా ఆ లెసన్లో ఏముంది అన్నది మీకు బై హార్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ వన్, what is one of the primary reasons English is considered a global lingua franca? What is one of the primary reasons? Ante one of the most important reasons anamata. Why English is considered a global lingua franca? It is the official language of every country. It is widely used for communication in trade, education and international relations. It is only spoken by native speakers. It has no significant role in business. ఇంగ్లీష్ అనేది మనకి లింక్ లాంగ్వేజ్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి లేదా డిఫరెంట్ దేశాల వాళ్ళు వేరే దేశంతో బిజినెస్ చేయాలన్నా, లేదా మనం వాళ్ళ దేశానికి వెళ్ళి చదువుకోవాలన్నా, 2 కంట్రీస్ మధ్యలో ఏదైనా రిలేషన్షిప్స్ లేదా ఏదైనా గొడవలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలన్నా, అంటే డిప్లొమసీ కోసం అన్నిటికీ కూడా ఒక కామన్ లింక్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది. అందుకని మనం ఇంగ్లీష్ని గ్లోబల్ లింగువా ఫ్రాంకా అని చెప్పి అంటాం. ఆప్షన్ 2, ఇట్ ఈస్ వైడ్లీ యూస్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ట్రేడ్, education and international relations is the answer.
2. Why is English referred to as a library language? Why is English referred to as a library language? It is used exclusively in physical libraries. It facilitates research and access to knowledge through scholarly works. It is not used in libraries at all. It is only relevant for fictional library. Why is English referred to as a library language? లైబ్రరీలో మనకి ఏం దొరుకుతాయి? రకరకాల చదవటానికి కావలసిన మెటీరియల్స్ దొరుకుతాయి. అంటే మనకి నాలెడ్జ్‌కి సంబంధించినవన్నీ కూడా మనకి లైబ్రరీలో దొరుకుతాయి కదా! ఇంగ్లీష్ అనేది చాలా దేశాలు మాట్లాడతాయి కాబట్టి చాలా అకాడమిక్ బుక్స్ వాళ్ళు రాసిన ఏదైనా టాపిక్స్ మీద పుస్తకాలు కానీ, అకాడమిక్స్ బుక్స్ కానీ, లేదా ఏమన్నా జర్నల్స్ కానీ ఆర్ ఏదైనా రిసర్చ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్‌లో మిగతా లాంగ్వేజెస్ కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడే జనాలు కూడా మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్‌లో మనకు కావాల్సిన మెటీరియల్స్ ఎక్కువ దొరుకుతాయి. అందుకని ఇంగ్లీష్‌ని మనము లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుంది. తెలుగులో మనం ఒక చిన్న రాష్ట్రం కదా! ఈ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్. వీళ్ళు మాత్రమే మనము తెలుగు వాళ్ళు. ఓకే. కానీ ఇంగ్లీష్ అన్నప్పుడు మనము ఫుల్ వరల్డ్‌లో చూస్తే ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టే ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఇంగ్లీష్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్. వై ఈజ్ ఇంగ్లీష్ రెఫర్డ్ టు యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్ అన్నప్పుడు ఇట్ ఫెసిలిటేట్స్ రిసర్చ్ అండ్ యాక్సెస్ టు నాలెడ్జ్ త్రూ స్కాలర్లీ వర్క్స్ ఇస్ ద ఆన్సర్. 3. Why is English often regarded as a must-know language? రావాల్సిన language. Why is English regarded as a must-know language? It is required for jobs, immigration, and professional advancement. It is the only language used in international trade. It has no impact on job opportunities. It is only necessary for academic purposes. మనం కెరియర్‌లో హయ్యర్ పోస్ట్‌కి వెళ్ళాలి అన్నా ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్ర నుంచి లేదా తెలంగాణ నుంచి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదా అస్సాం ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, అక్కడికి వెళ్ళి నేను తెలుగులో మాట్లాడుతాను మీరు అర్థం చేసుకోండి అంటానికి ఉండదు కదా! ఆర్ సౌత్ ఏషియా రీజియన్‌కి హెడ్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తామంటారు కదా! ఇలా మనకి కెరియర్‌లో గ్లో అవ్వాలన్నా లేదా వరల్డ్‌లో వేరే వేరే ప్లేసెస్‌కి మనం మూవ్ అయ్యి బతకాలన్నా, మనకి ప్రొఫెషనల్ సక్సెస్ కావాలన్నా కూడా ఇంగ్లీష్ రావటం అనేది చాలా ఎక్కువ తోడ్పడుతుంది. సో, ఇంగ్లీష్ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ఎ మస్ట్ నో లాంగ్వేజ్. ఆప్షన్ 1 ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ జాబ్స్, ఇమ్మిగ్రేషన్ అంటే ఇంకో దేశానికి వెళ్ళి బతకటం అండ్ ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. హౌ డస్ ఇంగ్లీష్ సర్వ్ యాజ్ ఎ విండో టు ద వరల్డ్? By restricting access to information, by providing access to global information and cultural resources, by being limited to regional use, by focusing only on local content. How does English serve as a window to the world? Window to the world అని చెప్పి ఎందుకంటాం? సేమ్ రీజన్. మనకి వరల్డ్‌లో ఏం జరుగుతోంది, ఏం న్యూస్, ఏ మీడియాలో ఏముంది, సైన్స్‌లో ఏం డెవలప్‌మెంట్ ఉంది, టెక్నాలజీలో ఏం నడుస్తోంది, ఏ చోట ఎలాంటి కల్చర్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ వచ్చినప్పుడే వాళ్ళ న్యూస్ ఛానల్స్ వినటం లేదా వాళ్ళ పుస్తకాలు చదవటం వాటి వల్ల మనకి మన నాలెడ్జ్, మన పర్స్పెక్టివ్ అనేది మన ఆలోచన పెరుగుతుంది. ఓకే. సో, హౌ డస్ ఇంగ్లీష్ సర్వ్ యాజ్ అ విండో టు ద వరల్డ్ అన్నప్పుడు ఆప్షన్ 2 by providing access to global information and cultural resources. 5. Which language is considered the most dominant on the internet? Obviously it is English. పైగా పెడగాగి ఇంగ్లీష్లో చదువుతున్నాము అంటే పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ బుక్లో ఇంగ్లీష్ గురించే ఉంటుంది. Question number 6. What was the primary focus of Macaulay's Minutes regarding language in India? What was the primary focus of Macaulay's Minutes regarding language in India? Promoting regional languages, introducing Hindi as a medium of instruction, establishing English as a medium of instruction, abolishing foreign languages. Abolishing అంటే మొత్తానికి తీసిపారేయటం. ఎస్పెషల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్లో
ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ పర్షియన్ లాంగ్వేజ్ కాకుండా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే క్లాస్లో ఏ లాంగ్వేజ్లో నేర్పిస్తారు అన్న దాంట్లో ఇంగ్లీష్ని స్టార్ట్ చేయాలి అని మెకాలేస్ మినిట్స్లో డిసైడ్ చేశారు. ఓకే, సో మెకాలేస్ మినిట్స్ అనేది మనకి 1835లో వచ్చింది. టు ప్రమోట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బై ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆప్షన్ 3 is the answer. According to the Constitution of India 1950, what status was given to English? Okay, according to the Constitution of India 1950 law, what status was given to English? Official language, associate language, national language, regional language. Official language ఏమో హిందీ, అసోసియేట్ లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్. ఓకే, ఎందుకంటే ఇండియాలో చాలా రాష్ట్రాలు హిందీని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంగ్లీష్ని అలానే కంటిన్యూ చేయాలి అని దానికి అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్న పోస్ట్ని ఇచ్చారు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్కి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ స్పెషల్లీ సదర్న్ ఇండియాలో కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే అఫీషియల్ పర్పసెస్ కోసం ఇంగ్లీష్ కావాలి అని ఇంగ్లీష్ని అసోసియేట్ లాంగ్వేజ్ లాగా ఉంచారు. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాట్ స్టేటస్ వాజ్ గివెన్ టు ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్ వాజ్ గివెన్ ది స్టేటస్ ఆఫ్ an official language in the country. The NEP 1968 introduced which of the following language policies? NEP 1968 National Education Policy 1968 introduced which of the following language policy? One language formula, three language formula, bilingual education policy, exclusive English policy. NEP 1968 ప్రకారం మనము 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసాం. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మన దేశంలో మల్టీలింగ్వాలిజం ఉంది. మల్టీలింగ్వాలిజం అంటే చాలా రకాల లాంగ్వేజెస్ నడుస్తూ ఉంటాయి. ఓకే, అందుకని చెప్పి అందరినీ కలిసికట్టుగా మనం తీసుకెళ్ళాలని చెప్పి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకొచ్చారు. ఇందులో ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఒకటేమో వాళ్ళకి కావాల్సిన రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రెండోది హిందీ నేర్చుకోవాలి, మూడోది ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనము 3 లాంగ్వేజ్ ఫార్ములా అని చెప్పి అన్నాం. ది NPE 1986 and POA 1992 emphasized which of the following aspects regarding language education? NPE 1986, POA 1992 emphasized which of the following aspects regarding language education? Sole use of English in education, strengthening regional languages as the medium of instruction, teaching only Hindi in schools, eliminating foreign languages. రీజనల్ లాంగ్వేజెస్ లేదా రీజనల్ ఏరియాస్ అంటే చాలా లోపలికున్న మారుమూల ప్లేసెస్లో మనము ఇంగ్లీష్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా పెడితే ఏమవుతుంది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కూడా అవ్వదు. అదే మనము వాళ్ళకి ఇంటెలిజెన్స్ అందరి పిల్లలకి ఒకేలాగా ఉంటుంది. అదే మనం వాళ్ళకి అదే కాన్సెప్ట్ని వాళ్ళ భాషలో నేర్పించినప్పుడు రీజనల్ లాంగ్వేజ్ని వాళ్ళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా వాడినప్పుడు వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది బెటర్గా అవుతుంది కదా. సో NPE 1986, POA 1992 emphasized which of the following aspects regarding language education అన్నప్పుడు strengthening regional languages as the medium of instruction. Option 2 is your answer. 10. What is the primary aim of the 3 language formula in India? 3 language formula అనే దాన్ని మనం ఎందుకు తీసుకొచ్చాం? ఓకే, టు ప్రమోట్ రీజనల్ లాంగ్వేజెస్ ఓన్లీ, టు ఎంకరేజ్ ఫారెన్ లాంగ్వేజ్ లెర్నింగ్, టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనికేషన్, టు ఎలిమినేట్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని మనము నేషనల్ యూనిటీ, ఇవన్నీ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నేషనల్ యూనిటీని పెంచడానికి లేదా ఒకళ్ళ కల్చర్ ఒకళ్ళకి అర్థమయ్యేందుకంటే కల్చరల్ అండర్స్టాండింగ్ కోసం
or communication across diverse linguistic groups. అంటే వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ కోసం అని చెప్పి తీసుకొచ్చిన ఫార్ములా 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ అన్నప్పుడు టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనికేషన్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Which of the following components of the 3 language formula is focused on preserving local culture and identity? Hindi as Indian language, English as a European language, regional language as mother tongue, none of the above. Which of the following components of the 3 language formula is focused on preserving local culture and identity? మనం ఏమన్నాం 3 లాంగ్వేజెస్ ఫార్ములాలో రీజనల్ లాంగ్వేజ్ లేదా వాళ్ళ మదర్ టంగ్ నేర్చుకోవాలి అని చెప్పన్నాం. ఓకే, వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళకి నేర్పించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది బెటర్గా అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఆలోచన అనేది ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ఇట్ హెల్ప్స్ ఇన్ బెటర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లియర్ ఇయర్స్. ఓకే, సెకండ్లీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ లోకల్లో వాళ్ళ కల్చర్ ఏముంది, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, అసలు మనం ఏంటి, మనం తెలుగు వాళ్ళము, మన తమిళ వాళ్ళం, మనం అస్సామీస్ వాళ్ళము అన్న వాళ్ళ ఐడెంటిటీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈజ్ ఫోకస్డ్ ఆన్ ప్రిజర్వింగ్ లోకల్ కల్చర్ అండ్ ఐడెంటిటీ అన్నప్పుడు ఆప్షన్ 3 రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్. According to 3 language formula, what role does Hindi as an Indian language serve? Okay, ఫస్ట్ ఏమో మనము రీజనల్ లాంగ్వేజ్ అన్నాం, సెకండ్ ఏమో మనము హిందీ గురించి మాట్లాడాం. ఓకే, సో హిందీ నేర్పించడం వల్ల ఏమవుతుంది? అకార్డింగ్ టు ద 3 లాంగ్వేజ్ ఫార్ములా, వాట్ రోల్ డస్ హిందీ యాజ్ ఎ ఇండియన్ లాంగ్వేజ్ సర్వ్? ఫెసిలిటేటింగ్ గ్లోబల్ కమ్యూనికేషన్, ప్రమోటింగ్ లోకల్ కల్చర్, ఫెసిలిటేటింగ్ ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్, ఎన్హాన్సింగ్ సైంటిఫిక్ రీసెర్చ్. హిందీ మనం నేర్పించడం వల్ల ఏమవుతుంది, మన రాష్ట్రం నుంచి మన దేశంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి మనం బిజినెస్ చేసుకోవచ్చు, లేదా మనని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి మనం బతకగలుగుతాము, లేదా వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతాం కదా. అంటే ఇండియాలో డిఫరెంట్ భాషలు ఉంటాయి కాబట్టి ఒక లింక్ లాంగ్వేజ్ లాగా మనకు అది పనికొస్తుంది. దీనివల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఓకే, సో అకార్డింగ్ టు 3 language formula, what role does Hindi Indian language serve అన్నప్పుడు ఆప్షన్ 3 facilitating interstate communication. 13. Under which commission was the 3 language formula introduced? Under which commission was the 3 language formula introduced? Radhakrishnan Commission, Kothari Commission, Mudaliar Commission, National Knowledge Commission. 3 లాంగ్వేజ్ ఫార్ములాని 1964-66లో కోఠారి కమిషన్ ద్వారా పాస్ చేశారు. ఓకే, టు హెల్ప్ టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్, రెస్పెక్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ యాక్సెస్ టు రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కోఠారి కమిషన్? పేర్లోనే ఉంది కదా, ఆప్షన్ 2 డాక్టర్ డిఎస్ కోఠారి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా. అంటే 3 తప్పు 1 కరెక్ట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఇట్ ఈస్ అడాప్టెడ్ టు ఇండియాస్ మోనోలింగ్వల్ సిచ్యువేషన్ ఫర్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇండియాస్ మోనోలింగ్వల్ సిచ్యువేషన్ అనేది తప్పు, మనకి మల్టీలింగ్వాలిజం ఉంది మనకి. It encourages the exclusion of regional languages. We are not excluding the regional languages. మనకి ఫస్ట్ భాషే మనం రీజనల్ లాంగ్వేజ్ తీసుకుంటున్నాం. It aims to develop proficiency in only one language. ఇది కూడా తప్పే, ఎందుకంటే మనము రీజనల్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం, రెండోది మనం హిందీ నేర్పిస్తున్నాం, మూడోది మనం ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం కదా. సో ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ప్రొఫిషియన్సీ ఇన్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అన్నది కూడా కరెక్ట్ కదా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. It is adapted to India's multilingual context for language education is the correct statement.
16. Which of the following is not a component of the 3-language formula? నెగేషన్లో అడిగా ఇది. సో మీకు 3 లాంగ్వేజెస్ ఏంటి అన్నది తెలిస్తే ఇది మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కాంపోనెంట్ ఆఫ్ ద 3-language ఫార్ములా? రీజనల్ లాంగ్వేజ్ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఫ్రెంచ్ లేదు. 17. Which of the following are benefits of bilingualism and multilingualism? Bi అంటే 2, మల్టీ అంటే మెనీ. ఓకే, దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఒక చైల్డ్కి ఒక్క లాంగ్వేజ్ కంటే ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ bilingualism and multilingualism? Improved problem solving and creativity, greater empathy and cultural awareness, enhanced selective attention and metalinguistic comprehension, reduced academic performance in children. ఓకే, ఈ నాలుగిట్లో ఏది తప్పు అన్నది చెప్తాను నేను. ఇది తప్పు. ఓకే, రెడ్యూస్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇన్ చిల్డ్రన్ అన్నది కరెక్ట్ కాదు. ఎవరైతే పిల్లలకి ఒక భాష కంటే ఎక్కువ భాష వస్తుందో వాళ్ళ బ్రెయిన్లో ఆ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఒక భాష వస్తే ఒక పాత తయారవుతుంది, ఇంకో భాష వచ్చినప్పుడు ఇంకో పాత తయారవుతుంది. ఓకే, సో మనము పిల్లలకి ఒక లాంగ్వేజ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎవరైతే పిల్లలకి ఈ నెట్వర్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటికలీ వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బైలింగ్వాలిజం అండ్ మల్టీలింగ్వాలిజం అన్నప్పుడు ఆప్షన్ 1 ఇంప్రూవ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ. అవతల వాళ్ళ లాంగ్వేజ్ వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వస్తుంది కదా. సో గ్రేటర్ ఎంపతి అండ్ కల్చరల్ అవేర్నెస్, ఎన్హాన్స్డ్ సెలెక్టివ్ అటెన్షన్ అండ్ మెటాలింగ్విస్టిక్ కాంప్రిహెన్షన్. అంటే అవతల వాళ్ళ లాంగ్వేజ్లో ఎలా పనిచేస్తుంది, ఆ లాంగ్వేజ్ ఎలా ఉంది, దాని గ్రామర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో దీస్ 3 ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బైలింగ్వాలిజం అండ్ మల్టీలింగ్వాలిజం. సో ఆప్షన్ 1, 2 and 3. Which of the following is or are not effective teaching strategies in bilingual or multilingual context? ఓకే, ఒక క్లాస్లో ఒక లాంగ్వేజ్ కంటే ఎక్కువ లాంగ్వేజెస్ వచ్చిన పిల్లలకి ఏవైతే మనం టీచింగ్ స్ట్రాటజీస్ వాడతామో వీటిలలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ? ఏది మనం వాడకూడదు? ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు స్పీక్ దేర్ నేటివ్ లాంగ్వేజెస్. నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడటం అనేది ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి పిల్లలకి ఎక్కువ వస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఆ నేటివ్ లాంగ్వేజ్ని మనం ఆపకూడదు. వీ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు స్పీక్ దేర్ నేటివ్ లాంగ్వేజెస్. ఫాస్టరింగ్ పాజిటివ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ లాంగ్వేజ్ డైవర్సిటీ. ఒక పంజాబీ పిల్లాడు మన క్లాస్లోకి వస్తే వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు అని చెప్పి వాడిని ఎక్కిరింతగా మాట్లాడటం కాకుండా అరే అతనికి ఆ లాంగ్వేజ్ వచ్చు, ఈ లాంగ్వేజ్ వచ్చు, తెలుగు వచ్చు, ఇలా మనము పాజిటివ్గా మాట్లాడాలి. అప్పుడు పిల్లలకి ఓకే దట్ ఈస్ ఎ బెటర్ థింగ్ అని చెప్పి వాళ్ళకు కూడా ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న ఒక ఐడియా వస్తుంది. సో ఫాస్టరింగ్ పాజిటివ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ లాంగ్వేజ్ డైవర్సిటీ అన్నది కూడా ఇట్ ఈస్ అ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ. క్రియేటింగ్ ఎ మల్టీలింగ్వల్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. క్లాస్లో ఎన్ని భాషలు ఉన్నా కూడా అందరినీ కలుపుకుని అంటే ఒక ఇన్క్లూజివ్ ఎన్వైరన్మెంట్ని మనం తయారు చేయాలి. సో ఇది కూడా దిస్ ఈజ్ ఎ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ. అవాయిడింగ్ ద యూజ్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది మనం చెయ్యకూడదు. నేటివ్ లాంగ్వేజ్ని మనం వాడనివ్వాలి, దాని ద్వారానే మనం ఇంగ్లీష్ నేర్పించడానికి ట్రై చేయాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ అన్నప్పుడు ఆప్షన్ 4 is the correct answer. 19th, which of the following is not a problem in teaching and learning English? Problem కాదు, which is not a problem అంటే మిగతావన్నీ ప్రాబ్లమ్స్ అనమాట, ఒకటి మాత్రమే it is not a problem. Overcrowded classes limiting individual attention. మన క్లాసుల్లో చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు మనం ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వలేము, ప్లస్ ఆ పిల్లలకి మాట్లాడేందుకు అంతమంది పిల్లలకి ఆపర్చునిటీ ఇవ్వలేము, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళని మనం ఇండివిజువల్గా మనం ఇంటరాక్ట్ కూడా చేయలేం. సో ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్ లిమిటింగ్ ఇండివిజువల్ అటెన్షన్ అన్నది ఇట్ ఈస్ అ ప్రాబ్లం. మనం ఏం అడుగుతున్నాం, వాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అని అడుగుతున్నాం.
థర్డ్ వన్, స్పీచ్ సౌండ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ నేటివ్ లాంగ్వేజెస్ కాజింగ్ డిఫికల్టీస్ అనేది కూడా ఒక ప్రాబ్లం. ఎందుకంటే మనకి మన రీజనల్ లాంగ్వేజెస్లో ఉండే ప్రొనౌన్సియేషన్స్ వేరుగా ఉంటాయి, అదే టార్గెట్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దాంట్లో తెలుగు యాక్సెంట్ అనేది డెఫినెట్లీ వస్తుంది కదా. అందుకని స్పీచ్ సౌండ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ నేటివ్ లాంగ్వేజెస్ కాజింగ్ డిఫికల్టీస్ అనేది కూడా ఒక ప్రాబ్లం. టెస్టింగ్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ మెమరైజేషన్ ఓవర్ ప్రాక్టికల్ లాంగ్వేజ్ యూస్. ఒక భాషని మనం పిల్లలకి నేర్పించినప్పుడు దాన్ని వాళ్ళు వాడటం రావాలి, లేదా డిఫరెంట్ పుస్తకాలు చదివి అర్థం చేసుకోవటం రావాలి అన్న దాని మీద ఫోకస్ ఇవ్వాలి. కానీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇలాంటి వాటి మీద రోట్ మెమరీ మీద మనం ఎక్కువ ఫోకస్ ఇస్తాం. సో టీచింగ్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ మెమరైజేషన్ ఓవర్ ప్రాక్టికల్ లాంగ్వేజ్ యూజ్ అనేది కూడా ఒక ప్రాబ్లమే. సో వాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్? ఎంఫసిస్ ఆన్ న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఓవర్ ఫార్మల్ లెర్నింగ్. ఫార్మల్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్కి వెళ్ళి క్లాస్లో కూర్చుని నేర్చుకుంటే దట్ ఈస్ ఫార్మల్ లెర్నింగ్. ఓకే, అదే సపోజ్ నన్ను పర్టికులర్లీ యూఎస్లో పడేస్తే చచ్చినట్టు వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు ఎవరు మనకి నేర్పించకపోయినా విని విని మనము అసలు ఆ వర్డ్స్ ఏంటి, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఒక గ్రామర్ మిస్టేక్ లేకుండా కూడా మాట్లాడటం మొదలు పెడతాం. దాన్ని మనము న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అని చెప్పి అంటాం. ఓకే, సో వాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అన్నప్పుడు ఎంఫసిస్ ఆన్ న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఓవర్ ఫార్మల్ లెర్నింగ్. ఎప్పుడు కూడా లాంగ్వేజ్ మన చుట్టూ ఆ భాష ఉన్నప్పుడు మనం పికప్ చేసినట్టు క్లాస్లో కూర్చుని నేర్పిస్తే మనం పికప్ చేయం. అందుకని ఎంఫసిస్ షుడ్ బి ఆన్ న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. 20th, according to Crescen's view on language acquisition, which of the following is emphasized? Crescen's view ప్రకారం దేన్ని మనం ఎంఫసైజ్ చేయాలి? ఫార్మల్ గ్రామర్ ఇన్స్ట్రక్షన్, రోట్ మెమరైజేషన్ ఆఫ్ వొకాబులరీ, న్యాచురల్ లాంగ్వేజ్ ఎక్విజిషన్, స్ట్రిక్ట్ అధియరెన్స్ టు ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్. క్రెషన్ అన్న ఆయన స్టీఫెన్ క్రెషన్ ఆయన పేరు. ఈజ్ ఎ రినౌండ్ లింగ్విస్టిక్. రినౌండ్ అంటే ఏంటి? పాపులర్. ఓకే, ఆయన ఒక న్యాచురల్ అప్రోచ్ టు లాంగ్వేజ్ ఎక్విజిషన్ మీద ఆయన ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చారు. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవటానికి మనము ఊరికే ఒక క్లాస్లో ఫార్మల్గా కూర్చొని నేర్చుకోవటం కాకుండా అన్కాన్షియస్గా మనం లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఎక్కడైతే ఆ భాష ఉందో ఆ ఎన్వైర్న్మెంట్ మన చుట్టూ ఉంటే ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సెకండ్, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే సపోజ్ 3 ఏళ్ల పిల్లలకి 8 ఏళ్ల పిల్లల భాష వాళ్ళ చుట్టూ ఉంటే ఆటోమేటిక్గా పికప్ చేస్తారు. అలానే మన లెవెల్ ఎంత ఉందో దానికంటే కొంచెం కష్టమైన లెవెల్ మన చుట్టూ ఉన్నప్పుడు మనం పికప్ చేసే లాంగ్వేజ్ కూడా బెటర్గా ఉంటుంది. సెకండ్, లాంగ్వేజ్ అనేది క్లాస్ రూమ్లో కూర్చుని వాళ్ళు టెస్ట్లు పెడతారు అందుకని చదవాలి అన్నట్టు కాకుండా ఒక స్ట్రెస్ ఫ్రీ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో మనం నేర్చుకోవాలి. ప్లస్ భాషని కమ్యూనికేట్ చేయటానికి నేర్చుకోవాలి. కానీ అంతేగాని గ్రామర్ ఎలా ఉండాలి, దీని తర్వాత ఏం వస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, అలా ఒక భాషని మనం నేర్చుకోవద్దు అని చెప్పి దట్ ఈస్ ద Crescen's view on language acquisition. Okay, so which of the following is emphasized according to Crescen అన్నప్పుడు natural language acquisition is the answer. 21, infotainment and smog are examples of compound words, synonyms, blend words, homophones. ఇది మనకి I'll tell you ఇది DSC స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఉంది. ఓకే, ఇన్ఫోటైన్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ని కలిపి ఇది హాఫ్ అది హాఫ్ తీసుకుని. స్మాగ్ అంటే స్మోక్, ఫాగ్, పొగ, మంచు, ఈ రెండింటిని కలిపి తయారు చేసిన వర్డ్ స్మాగ్. ఓకే, ఇలా మనం సగం సగం తీసుకుని ఒక సింగిల్ వర్డ్ని తయారు చేస్తే వాటిని బ్లెండ్ వర్డ్స్ అని చెప్పి అంటాం. 22, English as a bulldozer is a metaphor that signifies. ఇంగ్లీష్ని బుల్డోజర్తో మనం ఎందుకు కంపేర్ చేస్తాం? ఓకే, మెటఫర్ అంటే ఏంటి? రెండింటిని మనం కంపేర్ చేస్తాం. సో ఇంగ్లీష్ యాజ్ ఎ బుల్డోజర్ అని ఎందుకు అంటాం? ఇంగ్లీష్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ హెల్పింగ్ ఇన్ డెవలప్మెంట్, ఇంగ్లీష్ డామినెన్స్ విచ్ హెస్ లెడ్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ద మాసెస్. ఇంగ్లీష్ అనేది వచ్చిన తర్వాత అది వేరే లాంగ్వేజెస్ చాలా వాటిని నొక్కి పారేసింది. ఓకే, సో దీనివల్ల ఏవైతే కొంచెం మరీ చిన్న చిన్న భాషలు ఉంటాయో అవైతే అసలు మొత్తం ఎక్స్టింక్టే అయిపోయాయి. సో ఆప్షన్ 3, ఇంగ్లీష్
is a bulldozer అని ఎందుకంటామంటే because of English's dominance which has led to the extinction of other languages. What is referred to as a mother tongue? Mother tongue అంటే ఏంటి? The language used in schools, the language spoken at home, the official language of a country, the language of textbooks, the language of parents. ఏది మదర్ టంగ్ అంటే? మన అమ్మ నాన్న ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే మన ఇంట్లో ఏ భాష మాట్లాడతామో దట్ ఈజ్ అవర్ మదర్ టంగ్. ఓకే, సో సపోజ్ మనకి పేరెంట్ ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు సపోజ్ అస్సామీస్ ఉన్నారు అనుకుందాం. ఓకే, కానీ ఇంట్లో ఇద్దరు కలిసి సపోజ్ వాళ్ళు హిందీ మాట్లాడతారు పిల్లలతో, లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లలతో, ఈ రెండు భాషలు మాట్లాడరు అనుకుంటే ద లాంగ్వేజ్ స్పోకెన్ అట్ హోమ్ దాట్ బికమ్స్ ద మదర్ టంగ్. ఇప్పుడు మనకి ఇంట్లో మదర్ టంగ్ ఏంటి? మనం తెలుగు మాట్లాడతాం ఇంట్లో, అందుకని తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్. అంతేకాని మన పేరెంట్స్ ఏం మాట్లాడతారో అది మదర్ టంగ్ కాదు. ఆప్షన్ 2, ద లాంగ్వేజ్ స్పోకెన్ అట్ హోమ్ ఈజ్ కాల్డ్ ద మదర్ టంగ్. Which of the following is not a philosophical aspect of language? ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్ అనగానే 4 గుర్తుపెట్టుకోవాలి మీరు. మీనింగ్, యూస్, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటం లాంగ్వేజ్ని. 4th is రిఫ్లెక్షన్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నప్పుడు గ్రామర్ ఈజ్ యువర్ ఆన్సర్. మీనింగ్ అంటే అసలు ఏ వర్డ్ మీనింగ్ ఏంటి అని, ఏ లాంగ్వేజ్ని ఎలా రియల్ లైఫ్లో వాడాలి అన్నది దట్ ఈస్ ద యూసేజ్. ఎలా మనం ఇంటర్ప్రిట్ చేస్తాం దాన్ని అండర్స్టాండింగ్ అంటాం. అండ్ క్రిటికల్ థింకింగ్ వాడి మనం ఎలా మన ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, దానికి ఇంగ్లీష్ని ఎలా వాడతాం అనేది రిఫ్లెక్షన్ కిందకు వస్తుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఆప్షన్ 3 గ్రామర్. వాట్ ఆర్ ద 4 అన్నది రావటం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ డస్ సోషియో లింగ్విస్టిక్స్ స్టడీ? సోషియల్ లింగ్విస్టిక్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఫ్రమ్ ఎ హిస్టారికల్ పర్స్పెక్టివ్, from a political perspective, from a social perspective, from a grammatical perspective. మనకి వర్డ్ చూస్తేనే అర్థమైపోతుంది. లాంగ్వేజ్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ని మనము సోషియో లింగ్విస్టిక్స్ అని చెప్పి అంటాం. అంటే హౌ లాంగ్వేజ్ అండ్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. లాంగ్వేజ్ సొసైటీని, సొసైటీ లాంగ్వేజ్ని ఎలా ఒకదాన్ని ఒకటి ఎఫెక్ట్ ఉంటాయి, వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ అనేది మనము సోషియో లింగ్విస్టిక్స్లో చదువుతాం. ఓకే, సో లాంగ్వేజ్ ఒకటి మనం సొసైటీలో మాకు ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క కాస్ట్ వాళ్ళు ఒక్కొక్క స్లాంగ్ వాడతారు, ఒక్కొక్క జెండర్ ఒకలాగా వాడతారు, చిన్నపిల్లలు ఒకలాగా మాట్లాడతారు, పెద్దవాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, ఒక్కొక్క ఆక్యుపేషన్లో ఒక్కొక్కలాగా వాడతాం. అలా మనకి డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి, కోడ్ స్విచ్చింగ్ ఉంటుంది, మల్టీ లింగ్వాలిజం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సోషియో లింగ్విస్టిక్ కింద పడతాయి. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా అడగచ్చు. ఇక్కడేంటి, మనము వర్డ్ ఇచ్చి మీనింగ్ అడిగాం, అదే మీనింగ్ ఇచ్చి వర్డ్ కూడా అడగచ్చు. లాంగ్వేజ్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ ఇస్ స్టడీడ్ అండర్ సోషియో లింగ్విస్టిక్. 26. వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ ESL లెర్నింగ్? ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. దానికి వాట్ ఈస్ ఎసెన్షియల్? మెమరైజింగ్ వొకాబులరీ లిస్ట్స్, రోట్ గ్రామర్ డ్రిల్స్, కాంటెక్స్చువలైజ్డ్ అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్, మెకానికల్ సెంటెన్స్ రైటింగ్. ఇంగ్లీష్ని మనం సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకోవాలి అంటే ఊరికి వొకాబులరీ లిస్ట్ కూర్చుని చదివితే మనకి రాదు. నేను ఎందుకు MCQs ఒక సెంటెన్స్ ఇచ్చి దీని మీనింగ్ ఎందుకు అని చెప్పి అడుగుతా? ఎందుకంటే అది మీకు కాంటెక్స్చువల్గా సందర్భానుసారంగా అర్థమైతే అప్పుడు దానికి మనం ఎలా వాడాలి అన్నది కూడా అర్థమవుతుంది. సపోజ్ నేను మీకు MCQs నేను చేసే వీడియోస్లో ఓన్లీ వర్డ్ మీనింగ్ ఇస్తే మీకు లైఫ్లో ఆ వర్డ్ మీనింగ్ అయితే అర్థమవుతుంది, కానీ ఎలాంటి సెంటెన్స్లో నేను దీన్ని యూజ్ చేయాలి అనేది మాత్రం అర్థం కాదు. ఓకే, సో వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ ESL లెర్నింగ్ అన్నప్పుడు ఆప్షన్ 3 కాంటెక్స్చువలైజ్, సందర్భానుసారంగా, అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇస్ ద ఆన్సర్. 27. A key principle in ESL learning is to focus on silent reading only, grammar translation, communication and interaction, dictation and copying. నేను ఎప్పుడు చెప్తా, ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్పిస్తాం? మన లైఫ్లో వాడుకోవటానికి, అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడానికి, అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, ఎవరైనా ఏదన్నా రాస్తే దాన్ని మనం అర్థం చేసుకోవటానికి. ఓకే, సో కీ ప్రిన్సిపల్ ఆఫ్ ESL లెర్నింగ్ ఇస్ టు ఫోకస్ ఆన్ ఆప్షన్ 3 కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. హౌ షుడ్ ESL లెర్నింగ్ బి ఎంకరేజ్డ్ అమాంగ్ చిల్డ్రన్? పిల్లల్లో ఎలా మనం ఎంకరేజ్ చేయగలం? త్రూ స్ట్రిక్ట్ డిసిప్లిన్, త్రూ మెమరైజేషన్,
ప్లే అండ్ ఎంగేజ్మెంట్, ఐసోలేటెడ్ గ్రామర్ ప్రాక్టీస్. పిల్లలు అనగానే ప్లేవే అన్నది గుర్తు రావాలి. ఎందుకంటే మనం ఆటల్లాగా, గేమ్స్ లాగా, యాక్టివిటీస్ లాగా నేర్పించినప్పుడు అది పిల్లలకి ఫన్గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, అంటే ఇంటరాక్టివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఓకే, సో మనం పిల్లలకి ప్లేవే మెథడ్లో ఒక స్టోరీ టెల్లింగ్, సాంగ్స్, రైమ్స్, గేమ్స్, రోల్ ప్లేస్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ లేదా టీవీలో ఏదైనా చూపించి ఇలాంటి ద్వారా నేర్పించినప్పుడు వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో హౌ షుడ్ ESL లెర్నింగ్ బి ఎంకరేజ్డ్ అమాంగ్ చిల్డ్రన్ అన్నప్పుడు త్రూ ప్లే అండ్ ఎంగేజ్మెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్? What is the primary goal of assessment for learning? Assessment for learning అంటే ఏంటి? It is nothing but formative assessment. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ మనం ఎందుకు కండక్ట్ చేస్తాం? అసలు మనం నేర్పించిన కాన్సెప్ట్ పిల్లలకి అర్థమైందా, అర్థం కాలేదా, అర్థం కాకపోతే అంటే ఎక్కడైతే లెర్నింగ్ గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అన్నప్పుడు కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ టు సపోర్ట్ లెర్నింగ్. ఎక్కడ గ్యాప్ వచ్చింది అనిపిస్తే ఆ కాన్సెప్ట్ని మనము మన టీచింగ్ పద్ధతిని మార్చుకుని మళ్ళా నేర్పిస్తాం. ఎందుకంటే మనం ఎలా నేర్పించామో వాళ్ళకి అర్థం కాలే, అందుకని వీ హ్యావ్ టు రీవిజిట్ హౌ వీ టాట్ దట్ కాన్సెప్ట్, change our way of teaching the concept and reteach the concept. Okay, that is the primary goal of assessment, continuous evaluation to support learning. 30. What does language cartography refer to? Mapping language families across regions, mapping the structure and function of language, mapping pronunciation patterns, mapping vocabulary usage in literature. కార్టోగ్రఫీ అంటే ఏంటి? మ్యాప్ మేకింగ్ని మనము కార్టోగ్రఫీ. క్లాస్ 6th NCERT పుస్తకంలో ఫస్ట్ లెసన్ హిస్టరీలో తెరిస్తే మీకు ఇదే ఉంటుంది, కార్టోగ్రఫీ. ఓకే, సో వాట్ డస్ లాంగ్వేజ్ కార్టోగ్రఫీ రెఫర్ టు అన్నప్పుడు ఒక సెంటెన్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఒకదాంతో ఒకటి ఎలా రిలేటెడ్గా ఉన్నాయి, ఆర్ దేని ఫంక్షన్ ఏంటి, దేని సింటాక్స్ ఏంటి, దేని మీనింగ్ ఏంటి, సబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, టెన్స్ ఎలా చేస్తాము, ఇలా హౌ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ స్ట్రక్చర్డ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఫంక్షన్, దాన్ని మనము లాంగ్వేజ్ కార్టోగ్రఫీ అని చెప్పి అంటాం. సో ఆప్షన్ మ్యాపింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్. Who gave the concept of design features of language? Noam Chomsky, C.F. Hockett, David Crystal, Ferdinand de Saussure. హ్యూమన్ లాంగ్వేజ్, యానిమల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్సే ఈ డిజైన్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది మనకి ఇచ్చిన ఆయన C.F. Hockett. Which of the following is not a design feature of language? Arbitrariness, displacement, cultural transmission, grammar rules. C.F. Hockett ఇచ్చిన ఫీచర్స్లో మనకి ఆర్బిట్రరీనెస్ ఉంటుంది, లాంగ్వేజ్లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, కల్చరల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, కానీ డిజైన్ ఫీచర్స్లో మనకి గ్రామర్ రూల్స్ అనేది రాదు. వాట్ డస్ ద డిజైన్ ఫీచర్ prevarication refer to in language? Prevarication అంటే ఏంటి? The ability to refer to past and future events, the ability to produce meaningless or deceptive messages, the ability to learn language through culture, the use of symbols for direct communication. ఇప్పుడు ఒక పిల్లాడు సపోజ్ మనకి చాక్లెట్ తినేసాడు చెప్పకుండా ఫ్రిడ్జ్లో. ఓకే, మనం అడిగిన ఏమంటాడు? నేను తినలేదు అని చెప్పి అంటాడు. అంటే అతను యాక్చువల్లీ చాక్లెట్ తిన్నాడు కానీ తినలేదు అని భాషని వాడి అబద్ధం చెప్తున్నాడు. ఓకే, సో ప్రెవరికేషన్ అంటేనే ది ఎబిలిటీ టు గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంటెంట్లీ, కావాలని చెప్పి అబద్ధం చెప్పటం. ఓకే, సో ది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ మీనింగ్లెస్ ఆర్ డిసెప్టివ్ మెసేజెస్ని మనము ప్రెవరికేషన్ అని చెప్పి అంటాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెవరికేషన్ యాజ్ ఎ డిజైన్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్? మీకు ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, అబద్ధాన్ని చెప్పగలగటం, దాన్నే మనము
prevarication అని చెప్పి అంటాం. సో which of the following is an example? Describing a real object in front of you, talking about a past event accurately, saying there is a ghost in the room when there is none, learning as a language through interaction. అబద్ధాన్ని వర్డ్స్లో పెట్టగలగటం. ఆప్షన్ 3 సేయింగ్ దేర్ ఇస్ ఎ గోస్ట్ ఇన్ ద రూమ్ వెన్ దేర్ ఇస్ నన్. వాట్ డస్ డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ హాకెట్స్ డిజైన్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ రెఫర్ టు? హాకెట్స్ డిజైన్ ఫీచర్స్లో డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? లెర్నింగ్ ఈజ్ త్రూ సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్ సౌండ్స్ హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్స్, లాంగ్వేజ్ హ్యాస్ 2 levels, meaningless sounds and meaningful combinations, language is used for communication and expression only. డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటే లాంగ్వేజ్లో అన్నిటికంటే ఫస్ట్ మనకి ఏముంటాయి? సౌండ్స్ ఉంటాయి కదా. కానీ ఈ సౌండ్స్కి మీనింగ్ ఏమన్నా ఉందా? సౌండ్స్కి మీనింగ్ ఏమి ఉండదు, ఓన్లీ సౌండ్ ఉంటుంది. ఓకే, కానీ ఈ డిఫరెంట్ సౌండ్స్ని వాడి మనము ఎప్పుడైతే వర్డ్స్ తయారు చేస్తామో వీటికి మీనింగ్ ఉంటుందా? వీటికి మాత్రం మీనింగ్ ఉంటుంది. ఓకే, సో మనము మీనింగ్లెస్ సౌండ్స్ ఉంటాయి ప్లస్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటాయి. డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఆప్షన్ 3 లాంగ్వేజ్ హ్యాస్ 2 levels, మీనింగ్లెస్ సౌండ్స్ అండ్ మీనింగ్ఫుల్ కాంబినేషన్స్. మీనింగ్ఫుల్ కాంబినేషన్స్ అంటే వర్డ్స్. 36. What does the design feature arbitrariness refer to in language? Arbitrariness అంటే ఏంటి? Each word has a natural connection to its meaning. Words and their meanings are universally fixed. There is no inherent connection between a word and its meaning. Words are shaped based on the shape of the object they describe. ఇప్పుడు ఇది ఏంటి? దీన్ని మనం రౌండ్ లేదా సర్కిల్ అని చెప్పి అంటాం కదా. ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవేమీ భూమి తయారైనప్పటి నుంచి లేవు కదా. మనం ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ని ఫామ్ చేసిన తర్వాత ఇలా ఏదన్నా ఉంటే దీనికి మనం ఇది పెట్టుకుందాం అని చెప్పి తయారు చేసుకున్నాం. ఓకే, సపోజ్ ఒక బాబు పుట్టాడు, ఒక బాబు పేరు మనం ఏమని పెడదాం? సపోజ్ మనము మనోజ్ అని చెప్పి పెట్టాం. ఓకే, ఇది ఏంటి? దీన్ని పిలవాల్సిన ఒక సింబల్ మనోజ్. ఓకే, అలానే దీన్ని మనం ఎలా పిలుద్దాం? ఇలా పిలుద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. ఓకే, సో యాక్చువల్లీ దీనికి ఏమి లాజికల్ కనెక్షన్ ఏం లేదు. ఊరికే మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్ని ఒక సింబల్ లాగా మనకి కంఫర్ట్గా కన్వీనియన్స్ కోసం అని చెప్పి తయారు చేసుకున్నాం. ఓకే, సో వాట్ డస్ ద డిజైన్ ఫీచర్ ఆర్బిట్రరీనెస్ రెఫర్ టు ఇన్ లాంగ్వేజెస్ అన్నప్పుడు there is no inherent connection between a word and its meaning. Option 3 is the answer. ఇదేంటి? ఇది ట్రీ. ఓకే, అలా అని చెప్పి మనము వేరే లాంగ్వేజ్లోకి వెళ్తే మనం ఏమంటాం? చెట్టు అని చెప్పి అంటాం. ఓకే, సో లాజిక్ ఏం లేదు. ఏ లాంగ్వేజ్లో వాళ్ళు దాన్ని ఊరికే రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి మనం ఒక వర్డ్ని మనం తయారు చేసి అక్కడ పెట్టుకున్నాం. సో దెర్ ఈజ్ నో ఇన్హెరెంట్ కనెక్షన్ బిట్వీన్ ఎ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ అంటే దాన్ని మనము ఆర్బిట్రరీనెస్ అని చెప్పి అంటాం. ఆర్బిట్రరీనెస్ అంటే ఏంటంటే ఇది రాయాలి. ఇలాంటి ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు ఆప్షన్లో మీకు ఆర్బిట్రరీనెస్ అనేది కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. 37. What does morphology study in language? Morphology అంటే ఏంటి? సెంటెన్స్ కన్స్ట్రక్షన్, లాంగ్వేజ్ సౌండ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్, వర్డ్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్, సోషల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. మార్ఫాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఐ టేక్ సంథింగ్ లైక్ అన్హ్యాపీ. ఓకే, అన్హ్యాపీని ఎలా ఫామ్ చేస్తాం? అన్న ప్రిఫిక్స్ తీసుకుంటాము, హ్యాపీ అన్న రూట్ వర్డ్ని తీసుకుంటే అప్పుడు మనకి అన్హ్యాపీ అన్న వర్డ్ వస్తుంది. ఓకే, దీన్ని మనము మార్ఫాలజీ అని చెప్పి అంటాం. అదే మనం ఎటిమాలజీ అంటే ఏంటి? ఎటిమాలజీ అన్నప్పుడు మనం దాని హిస్టరీలోకి వెళ్ళిపోతాం. అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీ అంటే మీనింగ్ ఏంటి, దాన్ని ఏ లాంగ్వేజ్లోంచి తీసుకున్నాము, ఇవన్నీ తీసుకుంటే అది ఎటిమాలజీ అయిపోతుంది. ఇలా ఊరికే దాన్ని బ్రేక్ చేసి ఎలా ఫామ్ అయింది అన్నది చెప్తే దాట్ బికమ్స్ మార్ఫాలజీ. సో ఎటిమాలజీకి మార్ఫాలజీకి డిఫరెన్స్ తెలియాలి. 38. What does the extensible nature of
లాంగ్వేజ్ మీన్? ఎక్స్టెన్సిబుల్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ క్యాన్ బి స్పోకెన్ ఇన్ మెనీ యాక్సెంట్స్. Sentences can be extended by adding words. Language can be used in social settings. Language is always formal in structure. ఒక చిన్న సెంటెన్స్, సపోజ్ నేను ద బాయ్ రన్స్ అని చెప్పాను. ఓకే, దిస్ ఇస్ అ సెంటెన్స్. ఓకే, ఎక్స్టెన్సిబుల్ అంటే పెంచగలగ శక్తి. ఓకే, సపోజ్ ద బాయ్ రన్స్ క్విక్లీ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఓకే, కావాలంటే దీన్ని ఇంకా కూడా నేను ఎక్స్టెండ్ చేస్తా, ఎవ్రీ మార్నింగ్. ఇలా మనము ఏ సెంటెన్స్ తీసుకున్నా కూడా దాన్ని మనము ఎక్స్టెండ్ చేయగలం. ద బాయ్ రన్ నుంచి స్టార్ట్ చేసా, క్విక్లీ యాడ్ చేస్తే మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. ద బాయ్ రన్స్ క్విక్లీ ఇన్ ద ప్లే గ్రౌండ్. తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే ఇన్ ద ప్లే గ్రౌండ్ ఎవ్రీ మార్నింగ్. ఇలా మనము సెంటెన్సెస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ బై యాడింగ్ వర్డ్స్ని ఎక్స్టెన్సిబుల్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఆప్షన్ 2 is your answer. 39. What does semanticity in Hockett's design features of language refer to? Semanticity అనగానే మనకి మీనింగ్ అన్న వర్డ్ ఉందా ఆన్సర్లో అన్నది చెక్ చేయండి. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ language itself. Language allows creation of new messages. Specific signals in language have specific meanings. Language changes over time across society. Semanticity ante word meaning. Specific signals in language have specific meanings. 40. What does the 8th schedule of the Indian Constitution grant? 8th schedule lo ఏముంది? 8th schedule లో 22 లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసి వాటికి ఆఫీషియల్ స్టేటస్ ఇచ్చాం. ఇదే క్వశ్చన్ మీకు తిప్పి కూడా అడగచ్చు. ఆఫీషియల్ స్టేటస్ టు 22 లాంగ్వేజెస్ ఇన్ ఇండియా, సారీ 1 సెకండ్, ఈస్ గివెన్ ఇన్ విచ్ షెడ్యూల్ అంటే 8th షెడ్యూల్. ఈ 8th షెడ్యూల్ ఇంపార్టెంట్. 8th షెడ్యూల్లో ఏమి ఇచ్చారు? రెండు కూడా ఇంపార్టెంట్. 41. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ నేషనల్ లాంగ్వేజ్? ఇట్ ఈస్ యూస్డ్ ఓన్లీ ఇన్ స్కూల్స్. It is used for government communication. It has cultural significance. It is a language used in court judgments. Court judgments లో మనం ఇంగ్లీష్ వాడతాం. ఓకే, నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏదన్నా మనకి పెద్ద ఫంక్షన్స్ జరిగినా, స్టేజ్ మీద ప్రైమ్ మినిస్టర్ ఎక్కడన్నా మనకి ఒక స్పీచ్ ఇవ్వాలనుకున్నా అలా వాడే దాన్ని మనం నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. ఓకే, అలా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది అంటే దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అ నేషనల్ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ద ఫ్రేజ్ విండో యాజ్ ద వరల్డ్, ఇంగ్లీష్ యాజ్ ద విండో ఆన్ ద వరల్డ్ వాజ్ కాయిన్డ్ బై, ఇది నేను మీకు ఇందాక చెప్పాను. దీన్ని ఇచ్చింది మనకి జవహర్ లాల్ నెహ్రూ. ఇంగ్లీష్ యాజ్ ద విండో ఆన్ ద వరల్డ్ వాజ్ కాయిన్డ్ బై జవహర్ లాల్ నెహ్రూ. The phrase English as the window on the world highlights English as a language for trade only, English's global reach and connectivity, the history of English grammar, English as a mother tongue in India. English as the window on the world, it highlights English's global reach and connectivity. Option 2 is your answer. What does David Crystal suggest about English in India? డేవిడ్ క్రిస్టల్ చెప్పటం ప్రకారం ఎప్పుడో ఒకప్పటికి ఇండియాలో ఇంగ్లీష్ విల్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ లాంగ్వేజ్ అని చెప్పి అన్నాడు. ఆప్షన్ 1. డేవిడ్ క్రిస్టల్ ఏమన్నాడు అని అడిగినా ఈ సెంటెన్స్ ఇచ్చి ఎవరు ఇచ్చారు అన్న రెండు రకాలుగాను మీరు గుర్తుపెట్టుకోవాలి. 45. What did the National Knowledge Commission recommend? Promoting only regional languages in education, teaching English to create an inclusive knowledge society, removing English from primary education, making Hindi the only medium of instruction. ఇంగ్లీష్ నేర్పించినప్పుడు ఏమవుతుంది, మన భాషలో ఉన్నవి కాకుండా వేరే వాళ్ళు, వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు అలా ఎవరు రాసినవి కూడా మనం చదివినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఆలోచన, మన నాలెడ్జ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ రికమెండ్స్ టీచింగ్ ఇంగ్లీష్ టు క్రియేట్ అండ్ ఇంక్లూజివ్ నాలెడ్జ్ సొసైటీ. ఓకే, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అన్నప్పుడు ఈ నాలెడ్జ్ కూడా వచ్చిందా లేదా అన్నది గుర్తుపెట్టుకోండి. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007లో వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఎన్కేసి
అని ఇచ్చి దాని ఫుల్ ఫామ్ ఏంటి అన్న నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 46 select the correct degree of acquisition for a person who possesses equal level of competence in multiple languages like their mother tongue. అంటే తెలుగు బాగా వచ్చు, హిందీ బాగా వచ్చు, ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇలా చాలా లాంగ్వేజెస్ వచ్చు. ఓకే, ఈక్వల్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్, ఇందులో 5 on 5 విత్ 5 on 5 5 on 5 అంత వచ్చు అనుకుందాం. ఓకే, మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇది ఈక్వల్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ అండ్ 3 లాంగ్వేజెస్ ఆర్ మల్టీ కదా. సో లైక్ దేర్ మదర్ టంగ్, అలాంటి పర్సన్ని మనము ఏమంటాం? Select the correct degree of acquisition for a person who possesses an equal level of competence in multiple languages like their mother tongue అన్నప్పుడు ఆప్షన్ 2 ఈక్విలింగ్వల్. ఈక్వి అంటే ఈక్వల్, లింగ్వల్ అంటే స్పీచ్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. అంబి అంటే బోత్, రెండు బాగా వచ్చని, 2 లాంగ్వేజెస్ వచ్చు, 2 బాగా వచ్చు. మోనో అంటే ఒకే ఒక లాంగ్వేజ్ బాగా వచ్చని. బై అంటే 2 లాంగ్వేజెస్ వచ్చు, కానీ ఒకటి డామినెంట్గా ఉంటుంది, ఒకటి కొంచెం మనకి తక్కువగా ఉంటుంది. చూస్ ద కరెక్ట్ మేనర్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ ఎ చైల్డ్ హూ న్యాచురలీ ఎక్వైర్స్ మోర్ దాన్ 1 లాంగ్వేజ్ ఎట్ హోమ్. ఓకే, న్యాచురల్గా క్లాస్లో లేదా మనం ఏదన్నా కోర్సులో జాయిన్ అయ్యి అలా కాకుండా న్యాచురల్గానే ఒక లాంగ్వేజ్ కంటే ఎక్కువ లాంగ్వేజ్ వస్తే దాన్ని మనము ఏమంటాం? ఓకే, ఇందాక నేను చెప్పినట్టు ఒక పేరెంట్ తెలుగు, ఒక పేరెంట్ అస్సామీస్. ఓకే, ఏమవుతుంది? వీళ్ళ బామ్మ అమ్మమ్మ వస్తుంది, వీళ్ళ బామ్మ తాత వీళ్ళందరూ వస్తారు. ఆటోమేటిక్గా పిల్లాడికి ఈ భాష వస్తుంది, ఆటోమేటిక్గా ఈ భాష వస్తుంది. సో చూస్ ద కరెక్ట్ మేనర్ ఆఫ్ అక్విజిషన్ ఫర్ ఎ చైల్డ్ who naturally acquires more than 1 language at home అన్నప్పుడు natural bilingualism. Option 2 is your answer. Identify the advantage associated with cross-linguistic transfer in multilingual children. Okay, ఎవరికైతే ఒక భాష కంటే ఎక్కువ వస్తుందో నేను చెప్పా కదా, బ్రెయిన్లో కనెక్షన్స్ వాళ్ళకి బెటర్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఐడెంటిఫై ద అడ్వాంటేజ్ అసోసియేటెడ్ విత్ cross-lingual transfer in multilingual children: reduced cognitive skills, weakened phonological awareness, improved problem-solving skills, decreased metalinguistic understanding. ఈ భాషలోంచి ఆ భాష, ఆ భాషలోంచి ఈ భాష, ఇలా జంప్ చేయటం వాళ్ళ బ్రెయిన్ ఫాస్ట్గా ఆ వైరింగ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, రెడ్యూస్డ్ అంది కాబట్టి రాంగ్, వీకెండ్ ఈజ్ రాంగ్, డిక్రీస్డ్ అనేది రాంగ్. ఓకే, సో ఆప్షన్ 3 ఇంప్రూవ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇస్ ద ఆన్సర్. అడ్వాంటేజ్ అని అడుగుతున్నారు అంటేనే మీరు ఎలిమినేట్ చేసి కూడా చూడొచ్చు. అడ్వాంటేజ్ అంటే ఎప్పుడు కూడా బెనిఫిట్, ఏదైనా కూడా ఇంప్రూవ్ అయింది, ఎన్హాన్స్డ్ అయింది అన్నది వర్డ్స్ మీకు కనిపించాలి. అడ్వాంటేజ్ అన్నప్పుడు ఇక్కడేమో రెడ్యూస్డ్ అంటున్నారు, వీకెండ్ అంటున్నారు, డిక్రీస్డ్ అంటున్నారు. అలా మీరు ఎలిమినేట్ చేసినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు అరైవ్ ఎట్ అ ఇంటెలిజెంట్ గెస్. Choose the correct statement about teaching English in bilingual or multilingual context. Teachers' proficiency in English is not important. కరెక్ట్ ఏది అని చెప్పంటున్నారు. టీచర్స్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీచర్ తప్పులు నేర్పిస్తే ఆటోమేటిక్గా పిల్లలకు రాదు. ఇప్పుడు క్లాస్లో ఇంగ్లీష్ టీచర్ సరైన ఇంగ్లీష్ ప్రాపర్ సెంటెన్స్ స్ట్రక్చర్, గ్రామర్ ప్రాబ్లమ్స్ లేకుండా మాట్లాడలేకపోతే ఆవిడ ఏం మాట్లాడుతుందో పిల్లలు కూడా అదే పికప్ చేస్తారు. సో టీచర్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్డ్ అప్రోచెస్ ఆర్ నెసెసరీ అన్నది అసలు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మన చుట్టూ ఆ లాంగ్వేజ్ ఉంటే ఆటోమేటిక్గా మనం నేర్చేసుకుంటాం. అసలు ఏ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని మనకి ఎవ్వరు కూడా దీని స్ట్రక్చర్ ఇది అని చెప్పి మనకి నేర్పించారు. సో స్ట్రక్చర్డ్ అప్రోచెస్ ఆర్ నెసెసరీ అన్నది కూడా కరెక్ట్ కాదు. కూర్చుని బై హార్ట్ చేయించడం, ఎంకరేజింగ్ ఓరల్ డ్రిల్స్ అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. సో విచ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ బైలింగ్వల్ మల్టీలింగ్వల్ కాంటెక్స్ట్ అన్నప్పుడు a practical approach is crucial. 50th is the last question. Which of the following are the 6 fundamental language questions?
లాంగ్వేజ్లో అడిగే WH క్వశ్చన్స్ గురించి అంటున్నారు. ఓకే, వాట్ ఆర్ ద 6 ఫండమెంటల్ లాంగ్వేజ్ క్వశ్చన్స్? Who, what, where, when, why, how. Option 2 is your answer. Thank you for watching this video.